బీజేపీని ఎక్కడ కెలకూడదో అక్కడ కెలికేశారు. ఇక అది రెచ్చిపోయిందంటే గనక పరువులు పోయేది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ ఏంటి, ఈ దేశాన్ని ఎలా పరిపాలించిందో ఈ దేశ ప్రజలు చూశారు. విరక్తి చెందాకనే కాంగ్రెస్ వరుసగా 3 సార్లు ఓడిపోయింది. కాంగ్రెస్ నేతృత్వం కూటమి ఓడిపోతుంది. ఎక్కడైతే సంస్కారయుతంగా ప్రవర్తించాలో అక్కడ ప్రవర్తించకుండా అహంకారంతో ప్రవర్తిస్తే ఖచ్చితంగా చిత్కారం ఉంటుంది. రివర్స్ ఎదుటి వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు. ఇప్పుడు మోడీ తల్లి ఏం తప్పు చేసింది? మోడీ తల్లిని స్వయంగా రాహుల్ గాంధీ ఎదురుగుండా కార్యకర్తలు దూషిస్తున్నప్పుడు తప్పు అట్లా మాట్లాడకూడదు, తల్లి గురించి అట్లా అనకూడదు అని చెప్పాలి కదా, చెప్పాల. అదే విషయాన్ని నరేంద్ర మోడీ ప్రస్తావిస్తా ఎన్నికలతో సంబంధం లేని నా తల్లిని ఎందుకు ఇట్లాగ తీసుకొచ్చారు అని అడిగాడు. దానికి నరేంద్ర మోడీ తల్లి నరేంద్ర మోడీ నిద్రపోతుంటే, ఏరా నువ్వు సిగ్గుందా ఏంది ఇట్లా మాట్లాడావు, నా పేరు ఎందుకు వాడుతున్నావు రాజకీయాల్లోకని మోడీని తిట్టినట్టుగా వీళ్ళు వీడియో చేశారు ఆర్టిఫిషియల్ నుంచి. ఇప్పుడు ఆ లెక్కనైతే జవహర్లాల్ నెహ్రూని నేతాజీ సుభాష్ చంద్రబోసు లేకపోతే సర్దార్ వల్లభాయ్ పటేల్ తిట్టినట్టు, అట్లాగే ఇందిరాగాంధీ చేసిన యదవ పనులు దాన్ని కవర్ చేసుకోవడానికి ఆవిడ చేసిన తప్పుడు పనులు, ఆ తప్పుడు పనులను మందలించినటువంటి నాటి కోర్టు దగ్గర నుంచి ఇట్లాంటివన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో చేస్తే ఏమైపోతుంది? రాజీవ్ గాంధీ గనక బోఫార్సోడ్ని తర్వాతన ఏదైతే కత్రోచి లాంటి తీసుకెళ్ళి దాచేసినటువంటి వ్యవహారాలు, సోనియా గాంధీని దగ్గరుండి దేశం దాటించినటువంటి వ్యవహారాల మీద వీడియోలు చేస్తే ఏమవుతుంది? ఏఈ వీడియోలు ఇక వెంటాడతారు. ఇప్పటితో ఈ బీహార్ వ్యవహారంతో కాంగ్రెస్ ఆ సంబంధిత వ్యక్తుల మీద తప్పని ఒప్పుకుని ఆపాలి. లేదు అంటే కనుక ఇక భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కాంగ్రెస్ని ఫుట్బాల్ ఆడేస్తారు.